ఓకే ఫ్రెండ్స్, సో మనం క్యాప్కట్ ఎడిటర్ యాప్లో క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని వీడియోస్ మనం క్రియేట్ చేసుకుంటే ఆ వీడియోస్లో క్యాప్కట్ వాటర్ మార్క్ వస్తుందని చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో మాకు మా వీడియోస్లో క్యాప్కట్ అని ఇక్కడ లోగో వస్తుంది ప్రో, ఎలా రిమూవ్ చేసుకోవాలి దీన్ని అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను సో వితౌట్ వాటర్ మార్క్తో ఎలా సేవ్ చేసుకోవాలని, అయినా చాలామందికి అది తెలియడం లేదు. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, మీరు ఎండ్ వరకు చూడండి వీడియోని. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని యూజ్ చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఈ విషయం తెలిసిందే. సో ప్లే స్టోర్ నుంచి మీరు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్లో ఒక టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని నేను వితౌట్ వాటర్ మార్క్ తోటి ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ నేను టెంప్లెట్ని కనెక్ట్ చేస్తాను, VPNని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు క్యాప్కట్ టెంప్లెట్ని క్రియేట్ చేసుకుని ఒక టెంప్లెట్ వీడియో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఇప్పుడు నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. సో చూడండి, మనకు డైరెక్ట్గా మీరు క్యాప్కట్ టెంప్లెట్ని ఎలా యూస్ చేసుకోవాలో మీకు తెలుసు, మీకు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక టెంప్లెట్ని యూస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో ఉంది ఇక్కడ. ఓకే, ఈ వీడియో నేను ఓపెన్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్తో ఇంపోర్ట్ చేసుకున్న ఒక వీడియో ఉంది. ఓకే, సో ఇది ట్రెండింగ్ మనకు క్యాచ్ చేసేలా సాంగ్తో ఉన్న టెంప్లెట్ ఇదే కదా, ఈ వీడియో మనకు ట్రెండింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ వాటర్ మార్క్ వస్తుంది చూడండి, ఇక్కడ ఈ వాటర్ మార్క్ కూడా వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో అది ఎందుకు వస్తుందో మీకు చెప్తాను. సో ఆ వాటర్ మార్క్ రాకుండా ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు క్యాచ్ చేసే టెంప్లెట్ని ఎలా యూస్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. అండ్ క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసి మనం వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలుసు అనుకుంటాను. మీకు టెంప్లెట్స్ అన్నీ కూడా మనకు ఏ వెబ్సైట్లో ఉంటాయో కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఫస్ట్గా మీరు ఇక్కడ నుంచి ఈ వీడియోని ఈ ఫోటోని చేంజ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అదంతా వేరే విషయం. ఇప్పుడు వచ్చేసి మనం వీడియో క్రియేట్ చేసుకున్నాం. సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వితౌట్ వాటర్ మార్క్ సేవ్ చేసుకోవాలి అంటే మనకి టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ రిజల్యూషన్ ఉంటుంది, ఇక్కడ 1080p అని ఉంటుంది. సో మీ ఫోన్ 4K వీడియో కూడా సపోర్ట్ చేసుకుంటే ఇక్కడ 4K కూడా సపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1080p వరకు బెస్ట్ అని అనుకుంటాను. మనకు 4K 2K వీడియో సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో మీరు ఏం చేస్తున్నారంటే జనరల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటారు. అందుకే మీకు మీ వీడియోస్లో క్యాప్కట్ యొక్క వాటర్ మార్క్ అనేది వస్తుందన్నమాట. సో ఆ వాటర్ మార్క్ రాకుండా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే, రాకుండా ఉండాలంటే ఇక్కడ పెద్ద ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ టిక్టాక్ సింబల్ దగ్గర ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనేది క్లియర్గా రాసి ఉంది ఇక్కడ చూడండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ప్లే చేసి చూపిస్తాను. ఇందులో మీకు వాటర్ మార్క్ అనేది కనిపించేది చూడండి. సో ఇక్కడ వీడియో అనేది కొంచెం ఎక్స్పోర్ట్ అయ్యడానికి టైం పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో సేవ్ అయిపోయింది. ఓకే, సో వీడియో సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోని సేవ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచే సో ఇక్కడ వాల్యూమ్ని తగ్గించుకుంటా. ఓకే, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇందులో మనకు వాటర్ మార్క్ అనేది రాదు ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా వాటర్ మార్క్ అనేది లేదు. ఇక్కడ డన్ చేసుకొని సో దీన్ని తిరిగి నేను గ్యాలరీకి ఓపెన్ చేసినా కూడా ఇందులో వాటర్ మార్క్ అనేది రాదు. ఈ విధంగా నేను వితౌట్ వాటర్ మార్క్తో నేను క్యాప్కట్ టెంప్లెట్ నుండి వీడియోస్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.